హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఆదోనికి వచ్చేసామండి. వచ్చి ఇంకక్కడ అమ్మవారిని దర్శించుకున్నాం అనమాట. మంచిగా అయింది. అసలు ఇప్పుడు శ్రావణ మాసం కదా, ఇంకా ఫుల్ రద్దీ ఉందన్నమాట. ఎలాగో ఒకలాగా ఇంకా మంచిగా దర్శనం అయితే అయిందండి. ఇంకా తర్వాత హోటల్కి వెళ్దాంలే అనేసి వెళ్తున్నాం. మధ్యలో ఏమో ఇలా మార్కెట్ టచ్ అయింది. వెజ్జెస్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఆకుకూరలు మాకు నియర్ బైలో అంటే తీసుకునేదాన్ని. అంటే ఇక్కడ మాకు రాయలసీమలో కొన్ని అక్కడ దొరకనివి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇంకా తీసుకున్నా పాడైపోతాయి కదా అనేసి ఈ కాసరకాయలు అనమాట మెయిన్ ఇక్కడ దొరికేది. తీసుకోవడానికి ఇంకా అవి పాడైపోతాయని తీసుకోలేదు. ఇంకా అట్లా అన్నీ చూసుకుంటూ పూలంగళ్ళు అలాగా మంచిగా ఒక సంతలాగా జరుగుతుంది అనమాట. చాలా బాగా అనిపించింది. చూడండి, ఎండలు అయితే అసలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. తట్టుకోలేకపోతున్నాం అసలు. సమ్మర్ అది రెయిన్ సీజన్ అనిపిస్తుంది. టమాటాలు అయితే చాలా ఫ్రెష్ ఉన్నాయి చూడండి. ఇంకా హోటల్ అయితే సెర్చ్ చేస్తూ ఉన్నాం అనమాట. హోటల్కి వెళ్ళిపోయి తినేసి ఇంకా రూమ్కి వెళ్దాంలే అనేసి. చూడండి, ఫ్లవర్స్ అయినా వెజ్జెస్ అయినా చాలా ఫ్రెష్ ఉన్నాయి. ఇంకా నియర్ బైలోనే ఒక హోటల్ ఉంది. ఇంకా అక్కడికి వచ్చేసాం అనమాట. చూడండి, ఇంకా డైరెక్ట్ దర్శనం చేసుకొని వచ్చేసాంలేండి. ఇంకేమేమి తీసుకుందామా, మీల్స్ తీసుకున్నామా, బ్రేక్ఫాస్ట్ తీసుకుందామా అని ఆలోచిస్తూ ఉన్నాం అనమాట. కొంచెం 11:30 12 ఆ టైం అయింది. ఇంకా మెనూ అయితే చూస్తూ ఉన్నాము. మా వారు మా అమ్మాయి ఏమో మీల్స్ తీసుకుందాం అనేసి అంటున్నారు. ఇంకా బాబు అయితే మీల్స్ తినడు. ఇంకా పూరి దోశ అలా ఏముందా అని చూస్తూ ఉన్నాను అనమాట నేనైతే. ఇక్కడైతే ప్యూర్ వెజ్జేనండి. ఇప్పుడైతే ఇంకా శ్రావణ మాసం కదా, మేము నాన్ వెజ్ తినము. అందుకోసమనే వెజ్ హోటల్కి వచ్చామన్నమాట. మీల్స్ అయితే వచ్చేసింది. పూరి కూడా వచ్చేసిందండి. చూడండి, నేనైతే ఇంకా పూరి చోళ భతూరి ఆర్డర్ పెట్టాను. మా వారు మా అమ్మాయి ఏమో మీల్స్ తీసుకున్నాను. అంటే మా అమ్మాయి ఫుల్గా తినేసేది, తర్వాత దాంట్లో హాఫ్ నాకు ఇచ్చేసిద్ది అనమాట. అందుకోసమని ఇంకా బాబు కోసం అయితే పూరి, ఇంకా చోళ భతూరి పూరి అయితే ఇంకా అందరం టేస్ట్ చేయొచ్చు అన్నట్టు తీసుకున్నాము. చూడండి, లుక్ అయితే చాలా బాగుంది. టేస్ట్ చూడాలి మరి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇదేమో నిమ్మకాయ ఆవకాయ ఇచ్చారనమాట. లెమన్ పికిల్, పచ్చడు, కర్రీ, ఫ్రై, పప్పు, చారు, ఒక స్వీట్, ఒక చపాతి, అప్పడం. ఇంకా ఒక్కటేమో టమాటో రైస్ లాగా ఇచ్చారు. ఇంకా వైట్ రైస్ ఇవ్వలేదన్నమాట. చపాతి తిన్న తర్వాత ఇస్తామన్నారు. ఇంకేమో మసాలా పాపడ్ కూడా ఆర్డర్ చేసామన్నమాట. ఇంకా అది కూడా వచ్చేసింది. బట్ హైదరాబాద్కి ఇక్కడికైతే మసాలా పాపడ్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఇక్కడ ఇలా మిక్చరు, పచ్చిమిర్చి అలా యాడ్ చేశారు. మనకైతే అక్కడ ఓన్లీ టమాటా, ఆనియన్, కొంచెం చాట్ మసాలా యాడ్ చేస్తారు కదా. ఇక్కడికి అక్కడికి కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. చోళ భతూరి అయితే చాలా బాగుంది. ఇంక వీళ్ళకి వచ్చేసి వైట్ రైస్ పెట్టేశారు. వైట్ రైస్, పప్పు. గీ తీసుకురమ్మన్నాము. మా అమ్మాయికి కొంచెం స్పైసీ ఉందన్నట్టు అనిపించిందంట. ఇంకా గీ తీసుకొచ్చేసేసారనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. చూసాను, నేను మీల్స్ కూడా తిన్నాను కొంచెం టేస్ట్. మా బాబేమో లైటింగే చూస్తున్నాడు తింటూ అలాగా. ఇంకా తినడం అయితే అయిపోయిందండి. ఫైనల్ టచ్ కావాలి కదా, సోంపు. సోంపు తీసుకొని తింటుంటే ఇక్కడేమో అది పక్కన వాళ్ళకి దూరేసాడనమాట. పక్కన సోఫాలోకి ఎక్కేస్తున్నాడు. అలాగే బయట ఇంక ఇలా స్వీట్స్, హాట్స్ అలా ఉన్నాయన్నమాట.
ఇంకా పిల్లలకి ఏమైనా తీసుకుందాంలే జర్నీలో, ఒక్కొక్కసారి వస్తాయి ఒక్కొక్కసారి రావు కదా అనేసి ఏమైనా తీసి పెట్టుకుంటే మనకి బెటర్ కదా అనేసి ఇంకా తీసుకుంటా ఉన్నాం అన్నమాట. ఇంకా ఇక్కడికి వస్తే ఓలిగలు అయితే తీసుకుందాం అనుకున్నాము. ఆదోనికి వస్తే టేస్ట్ అయితే బాగుంటాయండి ఓలిగలు. ఇంకా అవైతే చెప్పేసాము. ఇంకేమైనా స్వీటు ఇంకొక హాట్ తీసుకుందాం అనేసి చూస్తూ ఉన్నాం అనమాట. అంతేనండి ఇంక ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.